కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 40 గేట్లను 7 అడుగుల మేర, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ లో 2.93 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటలు, నాటుపడవలతో నదిలో ప్రయాణించొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. 40 గేట్లు 7 అడుగులు, 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.93 లక్షలు ఉంది. అవుట్ఫ్లో 2.79 లక్షలుగా ఉంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ లైవ్ లో అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాల వల్ల, మరొక వైపు శ్రీశైలంలో నుంచి వదిలినటువంటి వరద ప్రవాహం వల్ల కృష్ణా నది పోటెత్తింది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకోవడంతో ఉన్నటువంటి ఈ 70 గేట్లు కూడా ఎత్తివేశారు. దాదాపు 12 అడుగుల మేర వరద ఉధృతి ఇక్కడ కొనసాగుతా ఉంది. దాదాపు 70 గేట్లు ఎత్తేశారు. దాదాపు 2,79,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. మరొక 14,000 క్యూసెక్కుల వరకు కూడా ఇటు పంట కాలువలకు వదిలిన పరిస్థితి. బందర కాలువ, ఏలూరు కాలువ, రైబస్ కాలువకి వదిలినటువంటి పరిస్థితి. గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే పులిసింతల దగ్గర కూడా గేట్లన్నీ కూడా ఎత్తివేసిన నేపథ్యంలో 3 లక్షలకు పైగా వరద, మరికొంత వరద వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో అప్రమత్తత కొనసాగుతా ఉంది. ఆయా ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, ఉభయ కృష్ణా జిల్లాలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ యంత్రాంగం, ఎస్డీఎఫ్, ఆర్డీఎఫ్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వరద ఉధృతి క్షణానికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వరద భయంతో అల్లకల్లోలంగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా లంక గ్రామాలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు భయానకమైనటువంటి వాతావరణం ఉంది. వరద ఉధృతి మరింత పెరిగితే చాలా లంక గ్రామాలన్నీ కూడా ముంపునకు గురయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీంతో పాటు మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లంక ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ మొత్తం 2,93,141 క్యూసెక్కుల వరద నీటి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం చూస్తే, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొత్తం గేట్లన్నీ ఎత్తేసినటువంటి నేపథ్యంలో 2,79,150 క్యూసెక్కుల వరద నీరు అంతా కూడా సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి ఉంది. మరికొంత దాదాపు 14,000 క్యూసెక్కుల వరద నీటిని 3 కాలువలకు, పంట కాలువలకు వదిలారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా నాట్లేస్తా ఉన్నారు, నారుమళ్లు పోశారు. మొత్తం దీనిపైన నిన్న కేబినెట్ లో కూడా మంత్రివర్గం చర్చించిన నేపథ్యం ఉంది. ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలి. లంక ప్రాంతాలు, మత్స్యకార కుటుంబాలు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయటం, ఎక్కడికక్కడ సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయటం, ముందస్తుగానే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం, కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. పులిచింతలకి వరద తాకిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పులిచింతల దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎత్తేశారు. అక్కడ దాదాపు 2.5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని వదిలినటువంటి కొద్దిసేపటి క్రితమే వదిలారు. ఆ వరద నీరు అందరూ కూడా మరీ మధ్యాహ్నానికల్లా కృష్ణా బ్యారేజ్కి వచ్చి చేరేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో 3 లక్షలకు పైగా వరద నీరుని మొత్తం సముద్రంలోకి వదిలేటటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ప్రభుత్వం నుంచి వివిధ ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలు తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.